జై సరోజ్ టీవీ పక్షాన ఈరోజు వరంగల్ ఉమ్మడి జిల్లా ఆటో యూనియన్ పక్షాన 68వ వర్ధంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ ఈరోజు వినియోగించుకుంటున్నారు కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానవంతుని జ్ఞానంతో తయారు చేసిన ఓటు హక్కు ఉన్నవారికి లేని వారికి సమానంగా కల్పించి హక్కులు సాధించుకోవడానికి తన జీవితాన్నే ప్రపంచానికి తెలియపరచడం జరిగింది. ఆ జ్ఞానవంతుని ఈరోజు వరంగల్ జిల్లా అంబేద్కర్ సాక్షి ఆయన అతని మహనీయుని ఆలోచన విధానము అతని జ్ఞానము ఈ ప్రపంచానికి తెలియపరిచి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాల కమిటీ ముఖ్యంగా ఆటో డ్రైవర్ల మేము పిలుపునిస్తున్నాము. దయచేసి మన హక్కులు సాధించుకోవడానికి ప్రతి దళితుడు ఏకమై ముందుకు సాగాలని తన ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్క కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నాము. తన ఆశయాలను కొనసాగించే వరకు సాధించుకునే వరకు మనం ఐక్యంగా ఉండి ప్రజలందరూ సహకరించాలని ఈ వర్ధంతి 68వ వర్ధంతి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు మేము ఆటో డ్రైవర్లుగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి దాదాపు మీరు సంవత్సర కాలము గడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు 6,50,000 మంది పైచీలకు ఆటో డ్రైవర్లు వల్ల మీరు పెట్టిన ఉచిత మహిళా బస్సు ప్రయాణము వల్ల ఆటో డ్రైవర్లు వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి, అంధకారంలోకి నెట్టివేయబడుతుంది. వీరిని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి గారిపై ఉందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది ఆటో డ్రైవర్లు చనిపోయిన ఈ అంబేద్కర్ సాక్షిగా మేము చెప్తున్నాము. ఖచ్చితంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపిస్తున్నాము. ఖచ్చితంగా బంద్ను విజయవంతం చేయాలని ఆటో డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జేఏసీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మన సమస్యలు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే ఖచ్చితంగా అందరం కలిసి వచ్చి మన బంద్ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఓలా ఊబర్ ర్యాపిడోలు చేయబట్టి వాస్తవంగా కుదేలైనము. మన ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయబట్టి మేము మహిళలకు కూడా వ్యతిరేకం కాదని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. వారి ఆలోచన విధానాన్ని తీసుకొచ్చిన కానీ ఆటో డ్రైవర్లు ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా మీరు ఆలోచన చేసి ముందుకు తీసుకుపోవాలి. మా పరం కూడా ప్రత్యేకంగా మేము ఆలోచించి మాకు మా సమస్యలు సాల్వ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దానయ్య ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కంపెనీ సెక్రటరీ. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకొని అసోసియేషన్ సభ్యులమందరం ప్రతినిధులమందరం ఈరోజు సమావేశమై బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది. నేను ఈ సమాజంలో ఉన్న ప్రతినిధులను అసోసియేషన్ ప్రతినిధులను లేదా ఈ సమాజానికి నా యొక్క మనవి ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించిండ్రో అందరికి ఉపయోగపడే అందరికి ఆమోదయోగ్యమైన రాజ్యాంగం ఏదైతే నిర్మాణం అయ్యిందో దాని అమల్లో లోపాలు ఉన్నాయని మనం అందరం గమనించినాము. దయచేసి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే రాజ్యాంగ రీతిలో అది అమలు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్న కళ నెరవేరుతుంది, సమాజం ఏర్పడుతుంది, కుల వివక్షత తగ్గుతుంది, అందరికి సమానమైన అవకాశాలు వస్తాయి. కాబట్టి మనమందరం కూడా ఈ వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళులు అర్పించినట్టు ఎప్పుడైతుందంటే ఆ రాజ్యాంగాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయడానికి మనం అందరం కృషి చేసినప్పుడే నిజమైన నివాళులు అర్పిస్తుందని నేను భావిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్.